శ్రీకాకుళం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ శ్రీకాకుళం టౌన్లో, శ్రీకాకుళం టౌన్ అనకూడదేమో, బహుశా సిటీ అనాలి, ఎందుకంటే ఇది నగర కార్పొరేషన్ అయిపోయింది కాబట్టి. ఇక్కడ టీడీపీ నగర పార్టీ అధ్యక్షుడు 50 డివిజన్లలో ఉన్న టీడీపీ ఇన్ఛార్జీలు సంస్థాగత ఎన్నికల మీద పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతుంది. ఈ విషయం టీడీపీ శ్రేణులందరికీ తెలుసు. ఇందులో కొందరు నెత్తి మీద గొడ్డేసుకొని ప్రశాంతంగా, తడిగొడ్డేసుకొని ప్రశాంతంగా ఉన్నారు, మరికొందరు టెన్షన్ పడుతున్నారు. అసలు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వార్డు ఇన్ఛార్జీలుగా ఉన్న వారికి ఎందుకు టెన్షను అనేదే ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. దీనికి కారణం మన అపరిచితుడిగా మారిపోతున్న, ఎప్పటికప్పుడు అపరిచితుడైపోతున్న మన ఎమ్మెల్యే వ్యవహార శైలి ఇందుకు ప్రధాన కారణమని చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ఎవరిని ప్రేమిస్తున్నారో, ఎవరిని దూరం పెడుతున్నారో, ఎవరు తన మనుషులను భావిస్తున్నారో, ఎవరిని దూరం పెట్టాలని ఆయన అనుకుంటున్నారో ఇవేవి కూడా సగటు తెలుగు తమ్ముళ్ళకి అర్థం కావడం లేదు. అందుకే ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా నగర పార్టీలో ఇన్ఛార్జీలుగా ఉండవా అన్న లెక్కలో చాలామంది టెన్షన్ పడుతున్నారు. ఈ నెల 30లోగా నగరంలో ఉన్న 50 డివిజన్లలో ఇన్ఛార్జీలు నియమించి ఆ తర్వాత నగర పార్టీ ప్రెసిడెంట్ని నియమించుకోవాలని ఒక పార్టీ నిర్దేశం. ఆ మేరకే పాపం ఎమ్మెల్యే కసరత్తు చేస్తున్నారు. అయితే మొదటి నుంచి ఆయనకి నగరం మీద పట్టు తక్కువ. ఆయన ఇక్కడ లక్ష్మీదేవి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ కానీ, ఎలక్షన్ మేనేజ్మెంట్ కానీ చేశారు. అంతకుముందు అపోజిషన్లో ఉన్నప్పుడు చేశారు. అయితే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసే సమయానికి నగరంలో ఎవరు ఏమిటి, ఎవరు బలం ఎంత, ఎవరికి పట్టుంది, ఎవరు ఏ సామాజిక వర్గం అని తెలుసుకునే సమయం ఆయనకి దక్కలేదు. ఎందుకంటే చివరి నిమిషం వరకు టౌన్లో ఆయనకు అడుగు పెట్టడం లేదు. శ్రీకాకుళం రూరల్ మండలం ఎంపీపీగా వాళ్ళ ఫాదర్ పనిచేయడం, ఆయన కృష్ణపేటకి సర్పంచ్గా ఉండడం, వీటి కారణాల రీత్యా శ్రీకాకుళం రూరల్ మండలంలో ఆయన బలంగా తిరగగలిగారు. తనకు టికెట్ వస్తుందని చెప్పుకోగలిగారు. ఆ మేరకు కొందరిని పోగేసుకోగలిగారు. ఇక గార మండలంలో అప్పటికే గుండ కుటుంబాన్ని వ్యతిరేకించిన బలమైన నేతలు ఈయనకి మద్దతు పలకడం వల్ల గారలో కూడా అప్పటి వైకాపా అభ్యర్థి ధర్మాన ప్రసాదరావుకు ఎక్కువ వ్యతిరేక గాలి ఉండడం వల్ల కొత్త అభ్యర్థి రావాలన్న ఒక నోషన్, ఒక వేవ్ ఉండడంతో ఆయనకి గార కూడా కొంత మేరకు ఈజీ అయింది. కానీ శ్రీకాకుళం దగ్గరికి వచ్చేసరికి మొత్తం 50 డివిజనల్ ఇన్ఛార్జీలు అప్పటి టీడీపీ ఇన్ఛార్జ్ గుండ లక్ష్మీదేవితోనే ఉండడం వల్ల నగరంలో ఆయన ప్రచారం ముందు నుంచి చేయలేకపోయారు. నగర పార్టీ అధ్యక్షుడు లేదా కార్యదర్శి లేదా కొన్ని డివిజన్లో ఉన్నవారు ఎవరో ఈయనకి తెలుసు తప్ప నగరంలో నూక్ అండ్ కార్నర్ ప్రతి మూల ఓటరు, ఆ బూత్ లీడరు, వీటన్నిటి మీద ఆయనకి మొదటి నుంచి అవగాహన తక్కువ. ఆ తర్వాత గెలిచారు కదా, పెద్ద ఎత్తున మెజార్టీ వచ్చింది కదా, ఇప్పుడు డివిజన్ ఇన్ఛార్జీలు నియమించడం పెద్ద విషయమా అన్న ప్రశ్న తలెత్తొచ్చు. కానీ ఆయన గెలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ ఏమాత్రం ఖాళీ లేకుండా ఉన్నారు. ఎప్పటికీ నగరంలో ఎవరు తనతో ఉన్నారో, ఎవరు తనతో లేరో ఆయనకి పూర్తిగా క్లారిటీ లేదు. అందుకే ఆయన అపరిచితుడు అని ఇందాలన్నది. ఒకే వ్యక్తి, ఒక తెలుగు తమ్ముడు లేదా ఒక వార్డులో ఆయన గెలుపు కోసం పనిచేసిన ఒక వ్యక్తి ఒకసారి వచ్చినప్పుడు ఒకలాగా, మరోసారి వచ్చినప్పుడు మరోలాగా ఆయన స్పందిస్తున్నారు. దీంతో వీళ్ళందరూ తెల్లమోహం వేస్తున్నారు. ఒకసారి బాగా పరిచయం ఉన్న మనిషిలో హక్కును చేర్చుకోవడం, మరోసారి దూరం పెట్టడం, ఇలాంటి చర్యలు పూర్తిగా అర్థం కాకపోవడం వెనుక ఆయనకి టౌన్ మీద పెద్దగా ఈ రోజుకి అవగాహన లేకపోవడమే. సో ఇటువంటి నేపథ్యంలో ఆయన ఏం చేస్తున్నారంటే, ఆయన డ్రైవర్ దగ్గర నుంచి ఇంకా ఎవరో ఆయనకి దగ్గరగా రెగ్యులర్గా జర్నీ చేస్తున్న వారు చెప్పిన మాటల మేరకే మనుషులను హక్కును చేర్చుకోవడమో, ప్రేమించడమో, పనులు చేయడమో చేస్తున్నారు. ఇది 100% వాస్తవం. వ్యక్తిగతంగా ఒకరికి చెయ్యాలి, ఒకరికి చేయకూడదు, ఒకరికి నష్టపరచాలి, ఒకరిని దూరం పెట్టాలి అన్న కాన్సెప్ట్ ఆయనది కాకపోయినా అందరికీ, ఈవెన్ వైకాపాలో ఉన్నవారు కూడా ఒక రిప్రజెంటేషన్ పట్టుకొస్తే నేను పోటీ వరకే టీడీపీ అభ్యర్థిని తప్ప ఇప్పుడు మీకు కూడా ఎమ్మెల్యే అని వారికి చెప్పిన సందర్భాలు అనేకం
గుణశంకర్ ఈ 9-10 నెలల జర్నీలో ఉన్నాయి. కానీ సొంత తమ్ముళ్ళనే ఆయన గుర్తించలేకపోతున్నారు. సొంత తమ్ముడు అంటే డాక్టర్ గొండుగల్లాధర్ కాదు, ఇక తెలుగు తమ్ముళ్ళు. కారణం ఏంటంటే టౌన్లో ఆయన ఏ రోజు ప్రచారంకి వచ్చినా అప్పుడు లక్ష్మీదేవి వర్గం ఆయన్ని పెద్ద ఎత్తున అడ్డుకుంది, దాన్ని ఇష్యూ చేసింది. అప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కోన రవికుమార్ ఈ తలనొప్పులన్నీ మనం పడలేం, పూర్తిగా అధికారికంగా అన్ని విషయాలు తేలిపోయిన తర్వాత గుండ కుటుంబానికి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే, చేతిలో బీఫార్మ్ వచ్చిన తర్వాత మాత్రమే నగరంలో ప్రచారం చేసుకోమని చెప్పడంతో ఆయన అనేక సందర్భాల్లో ఒక రెల్లు వీధి నుంచి కానీ, ఒక రెల్ల వీధి నుంచి కానీ, ఒక డే అండ్ నైట్ నుంచి కానీ అప్పట్లో ఆయన వెనుదిరిగారు. ఈ విషయం అన్ని పత్రికల్లో వచ్చింది, పాఠకులందరికీ తెలుసు. ఇప్పుడు అదే టౌన్, ఇప్పుడు అదే నగరానికి ఇప్పుడు 50 డివిజన్లలో వార్డు ఇన్ఛార్జీలు కావాలి, అదే డివిజన్ ఇన్ఛార్జీలు కావాలి. వీరి ద్వారా నగర పార్టీకి అధ్యక్షుడు, కార్యదర్శి, మిగతా పోర్ట్ఫోలియోల్లో ఉన్న పదవుల్లో ఉన్నవారు ఎన్నుకోవాలి. ఇప్పుడు ఏంటి, ఆయన ఏం చేయబోతున్నారు? గుండుశంకర్కే టికెట్ ఇవ్వాలని వార్డు ఇన్ఛార్జీలుగా ఉంటూ, లక్ష్మీదేవి నియమించిన వార్డు ఇన్ఛార్జీలుగా ఉంటూ కూడా కొంతమంది ఆ రోజుల్లో గుండుశంకర్ వెనకాతలు తిరిగారు. వారిలో అంబటి లక్ష్మీ రాజ్యం గారు కానీ, లేదంటే మరో మాజీ కౌన్సిలర్ పాండ్రంగ్ శంకర్ కానీ, లేదు ఏటవతల 1-2 ఇన్ఛార్జ్, 1-2 హయాత్ నగరం, ఫాజుల్బాగ్పేట ఇలాంటి వార్డుల్లో ఇన్ఛార్జీలు కానీ ఉన్నారు. తప్పితే మిగిలిన 45 వార్డుల్లో కూడా అందరూ లక్ష్మీదేవికే మద్దతు తెలిపారు. ఇప్పుడు ఉన్న నగర పార్టీ అధ్యక్షుడితో సహా అందరూ. అఫ్ కోర్స్ ఆ తర్వాత ఈయన టికెట్ వచ్చింది. ఇదే నగర పార్టీ అధ్యక్షుడి నేతృత్వంలో మిగిలిన ఇన్ఛార్జీలు అందరూ కూడా గుండుశంకర్కి మద్దతు తెలిపారు. ఎలక్షన్ మేనేజ్మెంట్ గట్టిగానే చేసుకున్నారు, 53,000 మెజార్టీని తేగలిగారు. కానీ ఎప్పుడైతే ఎన్నికలు అయిపోయి ఇక శంకర్ ఎమ్మెల్యే అయిపోయి బిజీగా తిరుగుతుంటే ఇప్పుడు లక్ష్మీదేవి వర్గం కూడా ఇప్పుడిప్పుడే మళ్ళీ పరామర్శలు, పలకరింపులు అంటూ మళ్ళీ తెలుగుదేశం పేరుతోనే మళ్ళీ జర్నీ మొదలుపెట్టారు. ఆ మధ్య తెలుగుదేశం నేతగా ఉంటూ జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసి ఆ తర్వాత వైకాపాలో ఉంటూ మరణించిన వైవి సూర్యనారాయణ విగ్రహావిష్కరణకు మాజీ మంత్రి గుండా అప్పల్ సూర్యనారాయణ గారు వెళ్ళారు. వాస్తవానికి గుండా అప్పల్ సూర్యనారాయణ గారు, వైవి సూర్యనారాయణ గారు ఆగర్భ శత్రువులు. ఒకే ఊరు అరసవిల్లో ఉన్నా కూడా, ఒకే పార్టీ తెలుగుదేశంలో ఉన్నా కూడా ఆయన జడ్పీ చైర్మన్ అయిన దగ్గర నుంచి వీరిద్దరి మధ్య ఏమాత్రం సఖ్యత లేదు. కానీ ఆయన చనిపోయిన తర్వాత కిల్లిపాలెంలో ఆయన విగ్రహావిష్కరణకు స్వయంగా అప్పల్ సూర్యనారాయణ వెళ్ళారు. ఆయన కోసం 4 మంచి మాటలు మాట్లాడారు. అలాగే ఎన్నికల తర్వాత కొన్నాళ్ళు స్తబ్దుగా ఉండిపోయిన లక్ష్మీదేవి ఇప్పుడిప్పుడే అన్ని కార్యక్రమాలకి ఆహ్వానం అందుకుంటున్నారు. పిలవని పేరంటానికి అయితే వెళ్ళడం లేదు, కానీ ప్రతి కార్యక్రమం ఎవరు పిలిచినా కూడా హాజరవుతున్నారు. సో ఇక తెలుగుదేశం తరఫున ఇక్కడ గుండుశంకర్ మాత్రమే ఉన్నారు. ఇక కేంద్ర మంత్రి వీరంతా పక్కన పెడితే ఈయన ఎమ్మెల్యేగా ఈయన తప్ప మరో క్యాండిడేట్ కోసం పార్టీ చూడదు అనుకున్న సందర్భంలో మళ్ళీ గుండ కుటుంబం యాక్టివ్గా మళ్ళీ రోడ్ల మీద కనిపిస్తుండడం శంకర్కి పెద్ద తలనొప్పి. ఈ సమయంలో ఆయన మనుషులు ఎవరు, ఆయనతో ఎవరుంటారు, ఎవరిని వార్డు డివిజన్ ఇన్ఛార్జ్గా ఎవరిని నియమించాలి, ఇలాంటివన్నీ చూసుకోవడం ఆయనకి తలకు మించిన భారం. రెండోది, ఎవరు వార్డుల్లో బలంగా ఉన్నారు, ఎవరు సామాజిక వర్గం ఏమిటి, ఎవరికి ఓటు స్ట్రెంత్ ఉంది, ఎవరు ఎప్పటి నుంచి పార్టీలో ఉన్నారు, ఇవన్నీ చూసుకోవడం ఆయనకి పెద్ద కసరత్తు. కానీ ఆయన కసరత్తు చేస్తున్నట్లు కనిపించడం లేదు. ఇది ఎవరో ప్రస్తుతం ఉన్న వాళ్ళని కొనసాగిస్తామన్న ఒక మాట గతంలో ఎంపీగా ఉన్నప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం వల్ల వాళ్ళే కొనసాగిస్తారు కాబట్టి మార్చవసరం లేదు అన్న కోణంలో ఎమ్మెల్యే గుండుశంకర్ ఉన్నట్టు కనిపిస్తుంది. అదే జరిగితే శంకర్ని నమ్ముకొని పార్టీ బయట పార్టీ లోపల పనిచేసిన క్యాడరు ఖచ్చితంగా ఆయన దూరం అవుతారు, నో డౌట్. కొందరైతే ఒక 5 డివిజన్ల వరకు శంకర్తో ఉన్నారు, వారే డివిజన్ ఇన్ఛార్జీలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు పోర్ట్ఫోలియోకో వాళ్ళ పదవులకో వచ్చిన డోకా లేదు. కానీ ఇప్పుడు అనేక డివిజన్లో శంకర్ మనుషులుగా గత ఎన్నికల్లో పనిచేసిన వాళ్ళందరూ కూడా తమకు ఆ వార్డులో ఇన్ఛార్జ్ కావాలి అని కోరుకుంటున్నారు. కానీ అప్పటికే అక్కడ గత ఎన్నికల్లో మేము శంకర్ కోసం
పార్టీ సింబల్ మీద పనిచేసాం అన్నవారు కూడా ఉన్నారు. వీరందరినీ ఎలాగ అకామిడేట్ చేస్తారనేదే ఇప్పుడు ఆయన ముందున్న పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఆయన చాలా తేలిగ్గా ఇదంతా నాకు ఎడమ చెయ్యి చిటికెడు వేలుతో సమానం ఆయన అనుకుంటారు. ఆ విధంగానే ఆయన నియామకాలు కూడా చేపడతారు. కానీ దీని భవిష్యత్ పరిణామాలు ఏమిటి అనేది ఆలోచిస్తే మంచిది. ఎందుకంటే రానున్న రోజుల్లో రాజకీయాలు ఎలా మలుపు తిరగబోతున్నాయి అనేది ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే కార్పొరేషన్కి ఎన్నికలు లేవు కాబట్టి ఇప్పుడు అంతా సవ్యంగానే ఉంది అని అనిపిస్తుంది. రేపు కార్పొరేషన్ ఎన్నికలు అంటూ ఒకటి నోటిఫికేషన్ వస్తే మిగతా మున్సిపాలిటీలు కార్పొరేషన్లతో పాటు అప్పుడు మనది బలమా వాప అనేది తేలిపోతుంది. సో అది బలం కావాలంటే ఆ బలానికి ఎప్పటి నుంచే మీరు జీవన్ టోన్లు వాడతారో బూస్టులు పడతారో ఇప్పుడే చూసుకోవాలి. ఎందుకంటే రేపు ఎన్నికలకి ఇదే పునాది.